హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు, ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి. వరుస ఫ్లాప్ల తర్వాత పవన్కు గబ్బర్ సింగ్తో హిట్ ఇచ్చిన పవన్ను దేవుడని పొగిడిన అతనికి అతనే సాటి. అయితే పవన్ అంటే చెప్పలేనంత అభిమానం ఉన్న వ్యక్తి ఎవరైనా జనసేనలోనే చేరుతారు. కానీ ఆయన ఇంటి మీద ఎగిరేది కాంగ్రెస్ జెండా. మరో ట్విస్ట్ ఏంటంటే ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్తో బండ్ల గణేష్లో కొత్త కోణం కనిపించింది. ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు టీడీపీ అభిమానులనే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టిపడేశాయి. చంద్రబాబు అంటే బండ్ల గణేష్కు అంత పిచ్చా అని అనుకున్నారు. అదే బండ్ల గణేష్ ఇప్పుడు తిరుమలకు పాదయాత్ర చేయడమే తాజా హాట్ టాపిక్. చంద్రబాబు అరెస్టు సమయంలో బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారట. జైలు నుంచి చంద్రబాబు తిరిగి వస్తే తిరుమలకు కాలినడకన వస్తానని అనుకున్నారట. అందుకే ఆయన సొంత ప్రాంతం తెలంగాణలోని షాద్ నగర్ నుంచి తిరుమలకు సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. అంతేకాదు అప్పట్లో జైల్లో చంద్రబాబును ఏమైనా చేస్తారనే భయపడ్డారట. కోర్టు వాయిదాకు ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, అయితే తన పాదయాత్రను రాజకీయంగా చూడొద్దని, విమర్శలు చేయొద్దని ఆయన కోరడం విశేషం. ఇక బండ్ల గణేష్ విషయంలో తెలుగు ప్రజలకు చాలా సందేహాలున్నాయి. జనసేనాని దేవుడంటాడు, ఆయన కోసం ఇలా ప్రాణం ఇచ్చేస్తా అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో దూరిపోయారు. ఇప్పుడేమో చంద్రబాబు కోసం మొక్కు అంటూ తిరుమలకు కాలినడకన బయలుదేరారు. అసలు బండ్ల గణేష్ కాంగ్రెస్లోనే ఉన్నారా? హస్తం పార్టీలో ఉండి టీడీపీ అధినేత కోసం పాదయాత్ర చేయడం ఏంటి? ఇంతకీ బండ్ల గణేష్ మనసులో ఏముంది? ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? ఈరోజు ఈ అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు, డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, అలాగే అజయ్ వకంటి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అజయ్ గారు, మనం ఇప్పుడు బండ్ల గణేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఏ విధంగా చూడాలి? సుష్మా గారు, మీకు వెంకటస్వామి గారికి, వైకే టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి యావత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ మహానగరం ఇంత మహానగరం కావటంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటనేది యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. సుష్మా గారు, 2019 నుంచి 2024 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని సైకిక్ పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఇబ్బందులు గురికావడం జరిగింది. అతను నారా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమంతా రోడ్లు ఎక్కడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా నాయకుడు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేశాడు అనేది మేము వెలుగెత్తి చాటడం జరిగింది. ఒక 2-3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో యావత్ తెలుగు ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను కూడా ఆశ్చర్యపోయాను. నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఇంతమంది అభిమానులు ఉన్నారా? అంటే ఇంతమంది అభిమానులు సాధించడానికి ఆయన ఎంత కృషి చేసి ఉంటారు? ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమంలో, ప్రతి వాడి ఎదుగుదలలో ఆయన పాత్ర ఉండి ఉంటుంది. కాబట్టే ఆ రోజు అన్ని కోట్ల మంది తెలుగు ప్రజలందరూ రోడ్లెక్కి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విడుదల కోసం నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో, హైదరాబాద్లో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ గ్రాటిట్యూడ్ ఈవెంట్ పెట్టి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తున్న క్రమంలో ఆ రోజు అక్కడ బండ్ల గణేష్ గారు కూడా పార్టిసిపేట్ జరిగింది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మహానగరం ఈరోజు ఐటీ నగరంగా, తెలంగాణకి వాళ్ళ గుండెకాయలాగా ఉన్న హైదరాబాద్ మహానగరం ఎదుగుదలలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర అందరూ కొనియాడుతున్న క్రమంలో బండ్ల గణేష్ గారు కూడా బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిపై తన అభిమానాన్ని చాటడం జరిగింది. ఆ రోజు దేశ విదేశాల్లో
తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా, మేము పిలిపి ఇవ్వకపోయినా ప్రతి తెలుగువాడు రోడ్లు ఎక్కడం జరిగింది. అది యావత్ దేశం ప్రపంచం అంతా చూడటం జరిగింది సుష్మా గారు. ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో బండ్ల గణేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి బయటకు వస్తే షాద్ నగర్ గడప నుండి వెంకన్న గడప వరకు పాదయాత్ర చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు కోరుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఆ స్కిల్ కేసుని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడం జరిగింది. దాని సందర్భంగానే నేను షాద్ నగర్ నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నాను. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం. అట్లాంటి విజనరీ లీడర్ ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కాదు సుష్మా గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కూడా ఒక భాగం. అంటే భారతదేశ ఎదుగుదలలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. ఇట్లాంటి లీడర్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఆయన అభివృద్ధి చేయాలి. అనేక వేల లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఆయన మా నాయకుడు చల్లగా ఉండాలని చెప్పి పాదయాత్ర చేస్తున్నాడు. ఈ రోజు బండ్ల గణేష్ గారికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, మనం తెలుసు అందరికీ. అటు పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పాదయాత్ర చేస్తున్నా, అదే సంకల్పయాత్ర చేస్తున్నా, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరుమల వరకు కూడా అని చెప్పి చెప్తున్నారు. అంటే చూసే జనాలకి అంటే ఏ విధంగా తీసుకోవాలి ఆయన వెర్షన్ చూస్తే? మేడం సుష్మా గారు, పవన్ కళ్యాణ్ గారి దేవుడు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైన బండ్ల గణేష్ గారి ప్రయాణం ఆయన ఒక ప్రొడ్యూసర్ని చేసింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఒక మాట చెబుతాను సుష్మా గారు, మన జీవితంలో ఎవరైనా మన ఎదుగుదలకు సహకరించినా, తోడ్పాటు అందించినా, చేయబట్టుకొని పైకి లాగినా జీవితాంతం వాళ్ళ కృతజ్ఞత తెలపటం, వాళ్ళని దైవంగా భావించడం అనేది మన ధర్మం. అది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని బండ్ల గణేష్ గారు దేవుడికి కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవితానికి, ఆయన ఎదుగుదలలో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి. ఇక ఆయన నడుస్తున్న పార్టీ అది ఆయన ఇంట్రెస్ట్, పొలిటికల్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ తెలంగాణలో ఆయన ఉన్నాడు. తెలంగాణలో ఉన్న పార్టీకి ఆయన మద్దతిస్తా ఉన్నాడు. దానికి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానానికి సంబంధం లేదు. ఈరోజు బండ్ల గణేష్ గారు ఎక్కడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోలేదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినా, గచ్చిబౌలి గ్రాట్యుటీ ఈవెంట్ లో పాల్గొన్న ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలా. ఒక విజనరీ లీడర్ కి జరిగిన అవమానం, ఒక విజనరీ లీడర్ ని ఈ రకంగా ఒక సైకో ఈ రకంగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదని తన గొంతు వినిపించాడు తప్ప ఏ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాదు. తెలుగుదేశం పార్టీలో ఆయనకి సభ్యత్వం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని చెబుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు వెంట నడుస్తానని చెబుతా ఉన్నాడు. తెలంగాణలో నేను కాంగ్రెస్ లో నేను పనిచేస్తా ఉన్నానని చెబుతా ఉన్నాడు. ఈ రోజు ఆ షాద్ నగర్ ఎమ్మెల్యే గారు కూడా ఆ పాదయాత్ర ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. అభిమానం వేరు, పనిచేసే పార్టీలు వేరు. ఎవరైతే వాళ్ళ ఎదుగుదలలో తోడ్పాటు అందిస్తారో వాళ్ళ దైవంగా భావించడం వేరు సుష్మా. వెంకటస్వామి గారు, ఒకప్పుడు కాంగ్రెస్ గెలవకపోతే ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి చెప్పండి మేడం. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని ఒక బండ్ల గణేష్ గారితో కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ దేశ విదేశాల్లో నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ ఆ రోజు కూడా చాలా మంది లక్షల సంఖ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని మొక్కుకున్నారు. వాళ్ళ మొక్కులు తీర్చుకున్నారు. బట్ కాకపోతే వాళ్ళ బండ్ల గణేష్ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన తీర్చుకుంటున్న మొక్కు ఈ రోజు మీడియా కవరేజ్కి వచ్చింది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం లేదా ఇది ఈ రోజు ఇంత ఇష్యూ అయింది తప్ప బండ్ల గణేష్ గారు ఒక్కళ్లే నారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు రావాలని మొక్కుకోలేదు సుష్మా గారు. లక్షల సంఖ్యలో కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ వల్ల వచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు పొందినవారు కావచ్చు, ఆయన సాయంతో విదేశాలకు వెళ్ళి చదువుకొని ఈ రోజు కంపెనీలు స్థాపించి వాళ్ళ కుటుంబాలని ఈ రోజు హాయిగా చూసుకుంటున్నారు కావచ్చు. లక్షల సంఖ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి, ఆయన 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలని చాలా మంది మొక్కుకున్నారు. బట్ కాకపోతే బండ్ల గణేష్ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ రోజు ఇది ఈ రకంగా పబ్లిక్ అయింది. ఈ రకంగా అనేక పార్టీలు ఈ రోజు తెలంగాణలో ఉన్న కొన్ని పార్టీలు కూడా దీని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని లాగి, అక్కడున్న రేవంత్ రెడ్డి గారిని లాగి దీన్ని కలగా పొలకం చేసి అసలు ఈ సంకల్ప యాత్ర నేను దేవుడి కోసం చేస్తున్నాను, నేను దేవుడు నాకు ఇచ్చిన వరం, నేను దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నాను, మహాప్రభు ఆయన నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇక అన్ని ఆ పైనుంచి భగవంతుడే వెంకన్ని చూసుకోవాలి. ఎస్ వెంకటస్వామి గారు, బండ్ల గణేష్ ఈ యాత్రను కేవలం భక్తిగా చూడాలంటారా, లేదంటే రాజకీయ రీఎంట్రీకి ఏదైనా సంకేతం అంటే ఏం చెప్తారు? ముందుగా మీకు
ఛానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. అది సంపూర్ణంగా వ్యక్తిగతం. ఈ వ్యక్తిగతానికి సంబంధించి మీరు మిత్రుడు అన్నట్టుగా ఆయన సెలబ్రిటీ కాబట్టి మీ దాకా చర్చకు వచ్చింది. నాలాంటి వాడు ఎవరో అనామకుడు మీ దాకా లేని వాడు పదయాత్ర చేస్తే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయనే అంటే మా పార్టీలో ఉండడం కావచ్చు, ఇంకా ఆయన రెగ్యులర్గా సినీ ఫీల్డ్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండడం వల్ల ఇవాళ చర్చ జరుగుతుంది. వారు వ్యక్తిగతమని దైవభక్తితో చేస్తున్నాని, నా వ్యక్తిగత అభిమానంతో మాత్రమే చేస్తున్నాని, ఇంట్లో ఏ రాజకీయం లేదు ఏమి లేదని అని పదే పదే చెప్తున్నా. సరే, కొందరు ఇక కామెంట్ చేసేవాళ్ళు లోకులు పలు కాకులు అంటారు కాబట్టి కమెంట్ చేస్తారు. ఇక కమెంట్ చేసే వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి. ఎందుకంటే అతన్ని స్వయంగా చెప్తున్నాడు, ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ అని ఆయన చెప్తున్నాడు. సో దాన్నే మనం గౌరవిస్తే మంచిది. ఆ పర్సనల్ అభిప్రాయాన్ని ఎవరిమైనా గౌరవిస్తే మంచిది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చంద్రబాబు గారు అభిమానులు ఉన్నారని అంటారా? ఎందుకుండరండి, అభిమానం అనేటువంటిది వ్యక్తిగతం అండి. అభిమానం అనేది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత అభిమానం కూడా పార్టీ పరం కాకుండా వ్యక్తిగతమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ఎన్టీ రామారావు గారికి అభిమానులు అందరు టీడీపీ పార్టీ నచ్చి ఉండరు. ఎన్టీ రామారావు గారి నటన నచ్చి ఉంటారు, లేదా ఎన్టీ రామారావు గారి స్నేహం నచ్చి ఉంటారు, ఎన్టీ రామారావు గారి కులం కాబట్టి అభిమానం ఉంటుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే వెంకటస్వామి గారికి, అక్కడ ఉన్న విజయ్ గారికి, మీకు కూడా వ్యక్తిగతమైనటువంటి అభిమానం వేరు, పార్టీ యొక్క సైద్ధాంతిక భూమిక వేరు. అయితే చాలా కొద్దిగా ఎక్స్పోజ్ అయినటువంటి లీడర్స్ ఈ వ్యక్తిగతమైనటువంటిది అన్నప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. అంటే ఇప్పుడు మామూలు కార్యకర్త అయి ఉంటేనేమో బండ్ల గణేష్ మామూలు కార్యకర్త అయి ఉంటేనేమో ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు కాకపోవచ్చు. మామూలు కార్యకర్త కూడా లోకల్గా ఎవరో పట్టించుకుంటారు. ఆయన స్టేట్ లెవెల్లో ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా గట్టి ప్రయత్నం చేసినాడు, మా పార్టీ నుంచి పోటీ చేయడానికి. మంచి అంటే కాంపిటీటర్గా ఉండి ఆయన పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ వెనక్కిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ దృష్ట్యా కొద్దిగా కాంగ్రెస్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మరి పార్టీ పర్మిషన్ ఉందా అది అంటే, ఆయనకు పార్టీ పరంగా నాకున్న సమాచారం ప్రకారం పార్టీ పరంగా ఏ బాధ్యతలు లేవు. ఆయన కాంగ్రెస్ కార్యకర్త మాత్రమే కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏ పదవి బాధ్యతలలో అతను లేడు. సో పదవి బాధ్యతలు ఉన్న మాలాంటి వాళ్ళమైతే వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ది అవర్ హైకమాండ్ ఆర్ పిసిసి ఆర్ ఏఐసిసి డిసిసికి ఇన్ఫార్మ్ చేయాలి. వారికి ఆ బంధాలు ఏం లేవు, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆయన ఈజ్ ఎ ఫ్రీ బర్డ్ అండ్ బట్ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, అంటే కాంగ్రెస్ కార్యకర్తగానే నేను ఉన్నాను చెప్తున్నాడు ప్రస్తుతానికి. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిగత అభిమానాన్ని మనము గౌరవించాల్సిందే అని నా ఉద్దేశం అండి. అంటే అజయ్ గారు, ఇప్పుడు అది భక్తి యాత్ర లేదా రాజకీయ యాత్ర అని అనుకుంటే పక్కన పెడితే, భక్తి యాత్ర అయితే కనుక చంద్రబాబు గారి నినాదాలు కూడా చేశారు ఆయన. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? అంటే ఆయన చేస్తున్నదే చంద్రబాబు నాయుడు కోసం కదా. ఆయన చేస్తున్నదే చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత అభిమానంతో ఆయనకు క్షేమం జరగాలని. అసలు అది ఆయనే చంద్రబాబు నాయుడు గారు విడుదలైనప్పుడే చేసి ఉంటే ఇంత చర్చ జరగకపోయేదేమో. చంద్రబాబు నాయుడు విడుదలైనాడు, ఆ కేసు ఇప్పుడు ఏదో కొట్లాడిచిండు, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయినాడు. కాబట్టి అందరూ ఒక మంచి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసేటువంటి దానికి ఎక్కువ చర్చ వస్తుంది. బట్ ఒకటైతే నేను ఏమంటున్నానంటే, పార్టీ పరంగా కూడా కొంచెం కొన్ని అంశాలను ఇట్లాంటి రాద్ధాంతం కాకుండా, ఎదుటోళ్ళకు విమర్శకు అది లేకుండా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం అయితే, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళము అది సరే. వారికి నేను ఇందాక చెప్పిన కదా, వారి పదవి బాధ్యతలు ఎక్కువ లేని కారణంగా, వారు కొద్దిగా ఫ్రీ వర్డ్ ఉన్న కారణంగా వారు ఆ డిసిషన్ తీసుకొని ఉంటారు. నేను అనుకోవడం వారికి ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఇంటర్నల్గా మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నా. వ్యక్తిగతంగా అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఏమి ఉండరు అనుకుంటా. ఎందుకంటే ఆయన స్వయంగా
రేవంత్ రెడ్డి గారికి కూడా దగ్గర కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా సూచనాప్రాయంగా చెప్పి ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎవరు అబ్జెక్ట్ చేసే అవకాశం లేదు, ఇన్ఫార్మ్ చేసినంత మాత్రం అబ్జెక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్యూర్లీ వ్యక్తిగతము, ప్యూర్లీ దైవభక్తితోటి స్వామివారికి పాదయాత్ర చేయడానికి వెళ్ళేటైనా మనం ఇంకా రాజకీయాలకు లాగడం ఎందుకు? అంటే అజయ్ గారు స్వామివారికి ఆయన భక్తితోటి ఆ పాదయాత్ర చేసి స్వామివారి మొక్కు చెల్లించుకుంటున్నారంటే ఆయన రాజకీయాలకు లాగడం ఎందుకు? భక్తితో చెల్లించుకుంటున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పి యాత్ర చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే మీడియా చాలా మంది ముందుకు మొక్కులు మొక్కుకుంటారు, నడుచుకుని వెళ్తామంటారు, చాలా మంది మీడియా వెళ్తూ ఉంటారు కదా. లేసా మేడం, మీడియా ముందుకు ఆయన వెళ్ళాడా, మీడియానే ఆయన ముందుకు వెళ్ళిందా? అది మీరే చెప్పాలి. అక్కడ ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా వెళ్తుంది కదా. అవునండి, ఆయన అంటే ఇప్పుడు నీ హంగామా అవసరం లేకుండానేమో, ఈ హంగామా కూడా చేయకుంటే ఈ చర్చ రాకపోయేది, ఈ మాత్రం కాంట్రవర్సీ కూడా ఉండకపోయేది. ఆయన కూడా అది భక్తితో చేస్తున్నప్పుడు గప్చుప్గా ఆయన సహచరులను వాళ్ళను వీళ్ళని తీసుకొని, చాలా మంది ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఇక్కడ నుంచి అయ్యప్ప దాకా పాదయాత్ర చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి చేస్తారా? చేయరు కదా. సో ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి కొద్దిగా ప్రెస్ మీట్ అంటే ఆయన ఈ వాంట్స్ సమ్ పాపులారిటీ ఆల్సో, దాంట్లో డౌట్ ఏం లేదు. వ్యక్తిగతంగా కీర్తికాంక్ష లేని వాళ్ళు ఎవరు ఉంటారు? దేవుని దగ్గర పోతే కూడా కీర్తికాంక్ష కావాలనుకుంటారు. అంటే ఒకప్పుడు మీ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి నాయకుడిని పొగుడుతుంటే అది కాంగ్రెస్ రాజకీయ బలహీనత కాదంటారా? కాంగ్రెస్ బలహీనత ఎందుకంటే వ్యక్తిగత బలహీనత, అది వ్యక్తిగత బలహీనత అవుతుంది అంతే కదా. కాంగ్రెస్ బలహీనత ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ ఏ గుడ్ పార్టీ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మా ముఖ్యమంత్రి గారు ఏదైనా తప్పు చేసినట్టే నేను తప్పు అని అనగలుగుతాను, అది మా పార్టీ బ్యూటీ. మిగతా పార్టీలలో ఈ స్వేచ్ఛ ఉండదు. అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఏ ప్రాంతీయ పార్టీలు కావచ్చు. కాంగ్రెస్ లో ఒక స్వేచ్ఛ ఉంది, అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పుడు భంగం కలిగించదు. సో ఆ వ్యక్తిగత స్వేచ్ఛను కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తుంటారు, కొంతమంది ఓవర్ చేస్తుంటారు. దానివల్ల అప్పుడప్పుడు తలనొప్పి పార్టీకి వస్తుంటది. కంపల్సరీ పార్టీని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు పార్టీకి ఏమన్నా ఇబ్బంది కదా అని. సరే, ఇట్లాంటి ఇబ్బందులు చాలా చిన్న చిన్న ఇబ్బందులు ఇవి. వీటికి సంబంధించి ఏదైనా సైద్ధాంతిక పరమైనటువంటి విభేదము అట్లాంటిది వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల మీద అభిమానం, ప్రభావిమానం దానికి సంబంధించి ఇప్పుడు ఇంకోటి గణేష్ గారు పైకి వారు చెప్తున్నది ఏంటి, నేను చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా హాని జరుగుతుందో అని కూడా మేము భయపడ్డాను. ఆ టైంలో ఎవరు గుర్తొస్తారు? అట్లా భయపడ్డప్పుడు భగవంతుడే గుర్తొస్తాడు, రక్షించే. ఎందుకంటే ఆయన చేతిలో ఇది రక్షించేది ఒక ప్రభుత్వమే. ఇంకో ఆ వ్యక్తి అది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఒక ప్రభుత్వాన్ని ఎదిరించగలిగే శక్తి ఒక సామాన్యుడైనటువంటి నాలాంటి వాడుకో బండ గణేష్ గారి లాంటికో ఉండదు కదా. ఉండనప్పుడు నేను ఏం చేస్తాను? నా చేతిలో లేని దానికోసం భగవంతుని మొక్కుంటా, అయ్యా భగవంతుడా మా వాడిని రక్షించు అని. సో ఆ రక్షణ జరిగింది కాబట్టి దానికి ప్రతిఫలంగా నేను మొక్కు పెట్టుకున్నా కాబట్టి నేను మొక్కు తీర్చుకుంటున్నా అని అంటున్నాడు ఆయన. సో అదే అయితే దానికి రాజకీయంగా ఆయన యాక్టివ్గా ఉన్నాడు మా పార్టీలో కాబట్టి ఇంత చర్చ జరగాల్సి వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా మీడియా అది ఇదంతా కొద్దిగా హంగామా చేయకుంటే కూడా కొంచెం మాకు ఇబ్బంది కలగకుండా ఉండేది. ఈ మాత్రం మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా మాకు రాకపోయేది. ఆయన కొద్దిగా హంగామా చేయడం వల్ల, ఎందుకంటే బేసికల్ గానే ఈజ్ ఫ్రమ్ ద సీనీ ఫీల్డ్. ఆ సీనీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ఆ సోకులు ఉంటాయి కదా, ఆ సీనీ ఫీల్డ్ సోకులలో ఆయన కూడా మీడియాకు మాట్లాడిండు. పాదయాత్రలో ఆయన దగ్గరికి మీడియా పోయిందా, మీడియా దగ్గరికి ఆయన వచ్చిందా అంటే ఇక ఎవరు ముందు ఎవరు వెనుక అనే దానికంటే సరే రెండు వైపుల నుంచి ఇప్పుడు మీడియా అనేది ఎక్కడికైనా పోతుంది. మీడియా ఇట్స్ ఓన్ అది ఫ్రీడమ్. మీరు ఎక్కడికైనా పోతారు. నక్సలైట్ దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిండ్రు కదా, టెర్రరిస్ట్ దగ్గరికి పోయి ఇంటర్వ్యూ తీసుకొచ్చిన జర్నలిస్టులు ఉన్నారు కదా. కాబట్టి మీడియా దానికి రిస్ట్రిక్షన్ లేదు, మీడియా ఎవరి దగ్గరికన్నా పోవచ్చు. మీడియా దగ్గరికి నేను పోతున్నప్పుడు నా పరిధి నాకు ఉండాలి. నేనే మీడియాకి పోతే నేను ఆలోచించుకొని పోవాలా వద్దా అని. సో బండ గణేష్ గారు కూడా అట్లా ఆలోచించుకుంటే బాగుండేది. బట్ ఎనీహౌ అంటే ఆయన యాత్ర ఆయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటాము. అది ఒక వ్యక్తిగతంగా నేను కూడా అతన్ని ఆయన యాత్ర ఏ పేరుతో జరిగినా కూడా దైవయాత్ర అన్నప్పుడు దాన్ని బాగానే జరగాలని మంచిగా
ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటాం, ఆ, ఆశీర్వదిస్తాం, లేకపోతే ఆకాంక్షిస్తాం. అంతకంటే ఏం లేదు. దీన్ని విజయ్ గారు అన్నట్టుగా బెటర్ టు అవాయిడ్ ది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ దిస్, ఆయన ఓన్ దాని మీద పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అజయ్ గారు, అంటే మేడం. మీరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనే బండ్ల గణేష్ గారు ఈ సంకల్ప యాత్ర అనేది దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ చూసేవారికి ఇదొక పబ్లిసిటీ స్టంట్ అన్నట్టుగా కూడా అనిపిస్తుంది కదా. మేడం ఒక మాట చెప్తాను నేను. ఉమ్, బండ్ల గణేష్ గారు క్లారిటీగా ఒక విషయం చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు నేను వెంకన్న స్వామిని. ఆయన జైలు నుండి ఆయనకి ఏ ప్రాణానికి ఏ హాని జరగకుండా బయటికి రావాలని కోరుకున్నాడు బండ్ల గణేష్ గారు అనేది ఆయన చెబుతున్నమాట. ఆ మాట ఒక బండ్ల గణేష్ గారి మదిలో నుంచి వచ్చిందో, బండ్ల గణేష్ గారి ఆలోచన కాదు సుష్మా గారు. ఆ రోజు యావత్ తెలుగు ప్రపంచం మొత్తం ఇక్కడ ఉన్నది ఒక సైకో, ఒక రాక్షసుడు కాబట్టి, తన బిహేవియర్ అందరికీ తెలుసు కాబట్టి, తండ్రి శవాన్ని ఇంట్లో పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యేదానికి సంతకాలు చేసినాడు, బాబాయిని వేసేసి అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినాడు, తల్లిని చెల్లిని గెంటేసినాడు. ఇట్లాంటి సైకో ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని కలిగిస్తాడో అని యావత్ తెలుగు ప్రజలందరూ భయపడ్డారు, మొక్కుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఒక సెలబ్రిటీ కాబట్టి. రెండోది మీరు అంటా ఉన్నారు, బండ్ల గణేష్ గారు అన్నలు పెద్దలు అన్న చెప్పడం జరిగింది, ఆయనకు ఎటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి ఆయనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవని. నేను ఇంకో మాట అడుగుతున్నాను సుష్మా గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చూపిస్తున్న బండ్ల గణేష్ గారి మీద ఎటువంటి మాటలైనా కీలక వ్యాఖ్యలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అసలు మిగతా వాళ్ళకి ఏం సంబంధం? ఆయన యాత్ర చేస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన పనిచేస్తా ఉన్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆయన ఎవరు క్వశ్చన్ చేయాలి? ఇవాళ క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం సంబంధం? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం సంబంధం? ఆయన బాధ్యతలో లేరని చెప్పి పెద్దలు అన్న వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. రెండోది అన్న ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది వెంకటస్వామి గారు, ఆయన సూచనప్రాయంగా ముఖ్యమంత్రి గారికి చెప్పే ఉంటారు అని. లేదా కాంగ్రెస్ పార్టీ స్టేట్ పార్టీ కాదు, సెంట్రల్ పార్టీ, ఏదన్నా ఉంటే పైనుంచి ఏఐసిసిలో వాళ్ళ దేశ అధ్యక్షుడు వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆయనకి ఏదైనా ఒక బాధ్యత ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీనే చెబుతా ఉంది అది ఆయన సొంత యాత్ర, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన మెడలో ఏ కండవా వేసుకొని ఆ యాత్ర చేయటం లేదు అని చెబుతున్నా కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే ప్రతిదాన్ని భూతద్దంలో చూసి ఏదో ఒక విధంగా గుడ్డగాల్చి నారా చంద్రబాబు నాయుడు గారిని భ్రష్టు పట్టించేదానికి జరుగుతున్న ఈ ప్రయత్నం తప్ప దీంట్లో ఇంకోటి ఏం లేదు. ఇంకోటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ వేదిక పెట్టి వెళ్ళాలని మీరు అడుగుతున్నారు సుష్మా గారు. బండ్ల గణేష్ గారు ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టు నాలాంటి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన రోడ్డు నడుచుకుంటా వెళ్తే నీ కెమెరాలు కూడా మా వంక చూడవు. బండ్ల గణేష్ అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తే ఎందుకు నడుచుకుంటా వెళ్తున్నాడు? అప్పుడైనా మీ కెమెరాలు మీ మైకులు అక్కడికి వెళ్తాయి కదా, అప్పుడైనా మీరు క్వశ్చన్ చేస్తారు కదా, బండ్ల గణేష్ గారు మీరు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారని. అప్పుడు ఆయన చెప్పేలోపు అది ఎంత దూరం వెళ్తుంది. ఇప్పుడు ఆయన అన్నీ చెబితేనే ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారే, అసలు అతను ఏవి చెప్పకుండా బయలుదేరితే అతను చెప్పేలోపు ఏ రకమైన ప్రచారాలు చేస్తారు, దాన్ని ఎటువైపుకి తిప్పి ఎన్ని రకాల వికృత క్రీడలు వికృత చేష్టలు చేస్తారనేది మీకు తెలియదు కదా సుష్మా గారు. ఈ రోజు అతను ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి అతని నోటితో అతను ఈ రోజు నేను కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి హాని కలగకుండా బయటికి రావాలని మాత్రమే కోరుకున్నాను. ఆయన బయటకు వచ్చాడు, ఈ రోజు కేసు కొట్టేశారు కాబట్టి మాత్రమే నేను పాదయాత్ర చేస్తా ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రి కావాలని నా కోరిక కాదు అని ఆయన క్లారిటీగా చెప్పారు. ఇక అప్పుడు ఆయనకి పార్టీల మీద వేరే రకమైన అభిమానాలు, వేరే రకమైన రాజకీయ అవసరాలు, అంశాలు దీంట్లో ఎక్కడ ఉన్నాయి సుష్మా గారు? యావత్ తెలుగు ప్రజలందరూ గౌరవించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానంగా ఉండేవాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల్ని కొనియాడేవాళ్ళు, లేదా ఆయన్ని ఆరాధించేవాళ్ళు వేరే ఏ పార్టీలో లేరా సుష్మా గారు? బీఆర్ఎస్ లో లేరా? బీజేపీలో లేరా? నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఈ రోజు జగన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న వైసీపీలో ఉన్న కొంతమంది కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధినో, నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీనో, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం చేసే సంక్షేమాన్నో వాళ్ళు చాటుగానో మాటుగానో కొనియాడే వాళ్ళు ఉన్నారు సుష్మా గారు. అంటే ఉండొచ్చు, కానీ పబ్లిక్ గా ఇంతలా చెప్పడానికి ఆలోచిస్తారు కదా.
అంటే మేడం ఇందాక చెప్పడం జరిగింది వెంకటస్వామి గారు, ఉమ్, ఆయనకి ఎటువంటి బాధ్యతలు కాంగ్రెస్ లో లేవు. ఉమ్, రెండోది ఆయన క్వశ్చన్ చేయాల్సిందో, ఆయన ఏదైనా ఆయన ఇబ్బంది పెడితే పార్టీకి ఇబ్బంది కలిగేదో కాంగ్రెస్ పార్టీకి, నేను మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది అని అడుగుతా ఉన్నా సూటిగా. Yes. ఈ రోజు బండ్ల గణేష్ అంటే గారు చేస్తున్న పని అంటే వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ యాత్రతో తరఫున ఇబ్బంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యాత్రతో చంద్రబాబు నాయుడు గారికి ప్రజా మద్దతు పెరుగుతుందనే భయంతోనే వైఎస్ఆర్సీపీ ఉందంటారా? మేడం ఇవాళ బండ్ల గణేష్ గారు యాత్ర చేస్తేనో లేదా ఇంకొకళ్ళు యాత్ర చేస్తేనో కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పెరుగుతుంది అనుకుంటే అది అతిశక్తి అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏ విధంగా ఉవ్వెత్తు నెగసిపడి నిరసన కార్యక్రమాలు చేశారనేది యావత్ ప్రపంచం చూసింది. ప్రపంచం విస్తుపోయింది. ఒక 23 జిల్లాలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఈ విధంగా దేశ విదేశాల్లో నిరసనలు జరుగుతాయా? నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, ఎన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఆయన ఉద్యోగ కల్పన చేశాడు, ఆయన ఏ విధంగా ఒక రాష్ట్రం కోసం పనిచేస్తాడనేది ఆ రోజు ప్రపంచానికి తెలిసింది. ఈ రోజు కొత్తగా బండ్ల గణేష్ గారు పాదయాత్ర చేస్తే నారా చంద్రబాబు నాయుడుకి మద్దతు పెరగటం అనేది కాదు. ఈ రోజు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే పనిలో ఈ రాష్ట్రంలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, వాళ్ళ బతుకు, వాళ్ళ ఐడెంటిటీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవటం, ఆయన మీద బురద జల్లే ప్రయత్నం, ఇవి చేస్తేనే వాళ్ళ మనుగడ కోసం ఎట్లాంటి కార్యక్రమాన్నైనా రాజకీయం చేయగల పనికి మాలిన తెలివితేటలు ఆ రెండు పార్టీలకు ఉన్నాయి. నేను సుటిగా చెప్తా ఉన్నా. అంటే రేపు బండ్ల గణేష్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి టీడీపీలోకి వస్తే పార్టీలో పదవుల్లోకి ఏమైనా తీసుకుంటారా ఆయన్ని? సుష్మా గారు, ఈ రోజు తెలంగాణలో మా పార్టీ ఏ విధంగా పనిచేస్తా ఉంది, అక్కడ మా పార్టీ అధికారంలోకి వచ్చేదానికైనా ప్రయత్నం చేస్తా ఉందా, లేదు మా పార్టీ అక్కడ పోటీ చేస్తుందా అనేది మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం. రెండోది, ఆయన పార్టీలోకి వస్తారా అనేది అది ఆయన చెప్పాలి. బండ్ల గణేష్ గారు ఆయన ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు, నేను రేవంత్ రెడ్డి గారు వెంటే నడుస్తాను, నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, దయచేసి ప్రతిపక్షాలకు నేను దండం పెట్టి చెబుతా ఉన్నాను, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు, ఇది కేవలం దైవ యాత్ర మాత్రమే, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు, నాకు ఏ జెండా అంటకట్టొద్దు, నేను తెలంగాణ వాదినే, నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కార్యకర్తనే, నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను, ఆయన క్లియర్ గా క్లారిటీగా కొండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. మీ మీడియా ఛానల్ అన్నిటికీ చెప్పడం జరిగింది. ఇంకా దీంట్లో మళ్ళీ ఆయన కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా అంటే అది మనం దాన్ని అసలు అది ఆవిర్భావం కాని ప్రశ్న అనేది నా ఆలోచన. ఎందుకంటే ఆయన అసలు ఆ మాట చెప్పడం లేదు. రెండోది, ఎక్కడ ఆయన ఏ జెండా పట్టుకొని యాత్ర ప్రారంభించలేదు. ఆయన క్లియర్ గా క్లారిటీగా చెప్పారు. రెండోది, ఇవాళ మేము కూడా చెబుతా ఉన్నాం, ఆయన తెలుగుదేశంలోకి వస్తాడని కానీ లేదా ఇంకో రకమైన ఆలోచనతో యాత్ర చేస్తా ఉన్నాడు అనేది మాకు కూడా అనిపించడం లేదు. ఆయన కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఆ రోజు ఆయన జైల్లో 53 రోజులు గడిపిన విధానం, వైఎస్ఆర్ పార్టీ ఆ నాయకుడు అధినాయకుడు సైకోయిజం, రాక్షసత్వం, ఇవన్నీ తెలిసి సగటు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా ఆయన ఒక దైవాన్ని ఒక కోరిక కోరటం జరిగింది. ఆయన కోరిక దైవం నెరవేర్చిందని ఆయన నమ్మాడు కాబట్టి ఆ వెంకన్న చెంతకి ఈ రోజు బండ్ల గణేష్ గారు వెళ్ళటం జరుగుతా ఉంది తప్ప అసలు దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎవరికైనా అవసరం అంటే ఈ మాదిరి వైసీపీగా ఉన్న బీఆర్ఎస్ కో శవాల మీద కూడా పేలాలు ఏరుకొని తినే ఈ దిక్కుమాలని రెండు పార్టీలు వాళ్ళు చేసుకునేది చెప్పుకునేది ఏం ఉండదు లేదు కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ ని మాకు అంటగట్టడమా, లేదు రేవంత్ రెడ్డి గారి మీద ఇంకొక రకమైనటువంటి విమర్శలు చేయటమా, లేదు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకో రకంగా అంటగట్టి బీజేపీ నుండి తెలుగుదేశం పార్టీని కూటమి నుండి విచ్ఛిన్నం చేసి వీళ్ళు చేసే ఈ కుట్రల యత్నాలు నమ్మేదానికి ఎవరూ సిద్ధంగా లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటో, అక్కడ పనిచేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటో, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో, నారా చంద్రబాబు నాయుడు గారి బలం ఏంటో, ఇవన్నీ ఇక్కడున్న కూటమి పార్టీలకి తెలుసు. అవన్నీ తెలిసే పొత్తులో ఉన్నాం. ఈ రోజు మేము పొత్తులో ఉన్నాం సుష్మా గారు, కూటమిగా. దీన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన ఇక్కడున్న వైసీపీ ప్రతినిత్యం చేస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా బండ్ల గణేష్ గారి అంశాన్ని వాడుకుంటున్నారు అంతే. ఈ రోజు ఏదో విచ్ఛిన్నం చేసేదానికో నిందలేసేదానికో వాళ్ళు ఇవాళ కొత్తగా వేసేది ఏం లేదు. ఈ 18 నెలల కాలంగా ప్రతి నిమిషం ప్రతి సెకను నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి అడ్డుపడటం, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడటం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయటం, లేదా ఏదో ఒక రకంగా కూటమిని విచ్ఛిన్నం చేసేదానికి వాళ్ళ కుట్రల యత్నాలన్నీ చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పదే పదే ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలను చెబుతా ఉన్నారు,
ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే త్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇంకొక 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడిన కూటమి, ఎవరి అవసరాలకో అధికారం కోసమో ఏర్పడిన కూటమి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొత్తగా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదే మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ కల్పన జరగాలన్నా, సంక్షేమం అందాలన్నా, రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలన్నా కూటమి ఇంకొక 15 ఏళ్లకు పైగా ఈ రాష్ట్రంలో పాలించాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది, ఈ అభివృద్ధి దేశానికి కూడా ఉపయోగపడుతుంది అనేది ఆయన ప్రతినిత్యం చెబుతా ఉన్నాడు. అన్నదమ్ములుగా విడిపోయాం, రాష్ట్రాలుగా కలిసి ఉందాం, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ప్రతి తెలుగు వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిలో పరుగులు పెట్టాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము వీళ్ళందరూ ఏదో పనికి మనోళ్ళు ఏదో ఒక రకంగా బురద చల్లి బండ్ల గణేష్ గారి యాత్రని రకరకాలుగా అటు తిప్పి ఇటు తిప్పి ఎటెటో తిప్పి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికో లేక ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికో జత కలిపి దీన్ని రకరకాల రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఏదైతే దీన్ని వినియోగించుకుందాం అనుకుంటా ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మేదానికి తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ యావత్ తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. వీళ్ళని ఆల్రెడీ చీకొట్టారు, మూలన కూర్చోబెట్టారు అనేది నేను సుడిగా చెప్తా ఉన్నాను. ఎస్ వెంకటస్వామి గారు, ఇప్పుడు ఏదైతే బండ్ల గణేష్ సంకల్ప యాత్ర కాంగ్రెస్కు నష్టం కలిగించే అవకాశం ఉందంటారు? ఏం లేదండి, దాని ఇంపాక్ట్ ఏముంటుంది. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బికాస్ పదే పదే ఆయన చెప్తున్నాడు, ప్యూర్లీ నా వ్యక్తిగతంగా పోయేదానికి మా పార్టీకి ఏదో నష్టం జరుగుతుందని మేమేమి ఫీల్ కావటం లేదు. ఈ చిన్న చిన్న అంశాలను పట్టించుకునేటువంటి స్థితిలో జనరల్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యక్తిగత విషయాలలో, తర్వాత వ్యక్తిగత ఆకాంక్షలు దీనికి సంబంధించిన దాంట్లో జనరల్గా ఇంటర్ఫేర్ కాదు. పార్టీ పాలసీలోనే అట్లా తరతరాలుగా వస్తున్నటువంటి అది కొంత వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు వేదిక కేవలం ఈ దేశంలో ఉన్న రాజకీయ పక్షాలలో వ్యక్తుల యొక్క స్వేచ్ఛకు కొంత గౌరవం ఇచ్చేటువంటి పార్టీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీనే. ఇంకో వేరే పార్టీ దాంతో పోలికనే లేదు. అది ఏది ఏ పార్టీ అయినా దాంతో పోలిక లేదు. సో దాన్ని మనం అయితే ఒకటైతే వాస్తవం, స్వేచ్ఛ ఉంది కదా అని కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, దాన్ని మిస్యూజ్ చేసి పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అది గణేష్ గారికి వర్తిస్తుంది, వెంకటస్వామికి వర్తిస్తుంది, రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు కూడా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. సో దట్ ఈస్ మై కంక్లూజన్ అండ్ నథింగ్ టు ఇంకా వేరే అంశాలకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వారు చాలా విషయాలు విజయ్ గారు చెప్తున్నారు, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి, వాళ్ళ పార్టీలకు సంబంధించి, వాళ్ళ ప్రతిపక్షాలకు సంబంధించి వారు చెప్తున్నారు. దానికి నాకేం ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ దట్. సో ఐ వుడ్ లైక్ టు కన్ఫైన్ టు ది ఓన్లీ వాట్ ఎవర్ యువర్ ఆస్కింగ్ అబౌట్ ది బండ్ల గణేష్ సంకల్ప యాత్ర, దానికే నేను కన్ఫైన్ మాట్లాడదలుచుకున్నాను. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కాంగ్రెస్ ఎవరిని కూడా అనదు అని చెప్పి అంటున్నారు. రేపు ఇంకొక కాంగ్రెస్ కార్యకర్త లేదంటే ఇంకొకరు ఎవరొకరు వచ్చి ఇటు కేసీఆర్ గురించి ఇలాగే చేస్తానంటే ఓకేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యక్ష ప్రత్యర్థి కాదు. అంటే మా రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి సంబంధించి రైట్, ఈ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన ప్రత్యక్షంగా మాకు ఏమంటారు ప్రత్యక్షమైనటువంటి దాంట్లో లేరు వారు. సో దాన్ని కొంచెం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం టిపికల్ క్వశ్చన్. ఎవరైనా అభిమాని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభిమాని, అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా పార్టీ పెద్దగా క్వశ్చన్ చేయకపోయినా వ్యక్తులుగా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీకి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకునేటువంటి యాత్ర అది కేవలం మీడియా కూడా రాకుండా ఆయన కొన్ని జాగ్రత్తలు పడి ఒకవేళ వెళ్ళిపోయినట్టు ఉంటే కొంచెం ఈ మాత్రం క్వశ్చన్ కూడా రాదు. ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రత్యక్షమైనటువంటి
ఆ, పోటీదారుడు అనుకోండి, లేకపోతే ప్రత్యర్థులు అనుకోండి, ఉమ్, రాజకీయ ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే టిఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మోడీ గారి మీద నాకు అభిమానం ఉన్నదని నేను పాదయాత్ర చేస్తాను మా కార్యకర్త అంటే ఉమ్, అట్లా ఒప్పుకోనికి ఉండదు. ఉమ్, అసలు ఇక్కడ కూడా దీనికి కూడా కొంత లిమిట్ ఉంది. అయితే గణేష్ గారికి ధైర్యం ఎక్కువ ఉంది. ఉమ్, గణేష్ గారి యొక్క చేతులు పెద్దయి. గణేష్ గారికి ఉన్న స్వేచ్ఛ వారు ఎట్లనే తిప్పుకోగలరు. ఉమ్, కాబట్టి సామాన్య కార్యకర్త, ఆయనకి ఏ బాధ్యత లేకపోయినా ఆయన సామాన్య కార్యకర్త కూడా కాదు, కొంచెం ఎలివేటెడ్ కార్యకర్తనే. ఉమ్, సో కాబట్టి ఆయనకున్న హంగులలో ఆయన కొంచెం మీడియా ద్వారానో అట్లనో ఇట్లనో అది చేస్తున్నాడు. బట్ వ్యక్తిగతంగా ఇప్పుడు నన్ను అడిగితే ఇట్లాంటి వాటిని మనం గోప్యంగానే, అంటే పార్టీకి కూడా ఇబ్బంది పెట్టకుండా గోప్యంగానే చేసుకుంటే బాగుండేది. బట్ వారు బహిరంగంగా వచ్చినారు, కాకపోతే చాలా స్పష్టత ఇస్తున్నారు. వారు నా వ్యక్తిగతంగా అభిమానం ఉన్నది, గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని ఇవాళ చంపుకోలేడు కదా. ఆయన కారణం ఏదో తెలియదు మనకు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అభిమానానికి కారణం మనకు తెలియదు. ఉమ్, బట్ ఈ అభిమానం అట్లాగే ఇందాక తమ్ముడు విజయ్ చెప్తున్నట్టుగా అది పవన్ కుమార్ గారి మీద కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయనకు అభిమానం ఉన్న నాకు దేవుడు అని. బికాస్ దానికి అయితే మనకు కొంత తెలుసు, ఆయన యొక్క సినీ ఫీల్డ్ ఎదుగుదలకు పవన్ కళ్యాణ్ గారు బాగా సాయం చేసినారు అనేటువంటి. అట్లా ఒక్కొక్క కారణం ఉంటది, ఆ కారణం చేత అభిమానం ఉంటది. ఉమ్, బట్ ప్రత్యక్షంగా ఎదురెదురుపడి ప్రతి విమర్శలో నువ్వా నేనా అని కొట్లాడుకుంటున్నటువంటి టిఆర్ఎస్ కి సంబంధించి అట్లా చేస్తే మాత్రం డెఫినెట్ గా అది ఇట్ విల్ బే కాంట్రవర్షియల్. అండ్ అదే మేము కూడా ఏం ఒప్పుకోమండి. ఎస్ అజయ్ గారు మీరేమంటారు? తెలంగాణలో మా పార్టీ పోటీ చేయడం లేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ జరిగింది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఉమ్, ఆ పార్టీలకి ఎవరన్నా అభిమాని నాయకుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది అంటారు, దాన్ని సస్పెండ్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి కోసం యాత్ర చేస్తామంటే ఇక్కడ మా పార్టీ కూడా ఒప్పుకోదు. ఉమ్, బట్ కానీ ఈ రాష్ట్రంలో అంత యాక్టివ్గా లేని పార్టీ, ఎక్కడో ఉన్న నాయకుడు, ఆయన మీద గతంలో ఆయనకు జరిగిన ఏదో ఒక రకమైన లాభం జరిగి ఉండొచ్చు, లేదా అసలు లాభం జరగకపోయినా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఒక మంచి నాయకుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకొని ఉండొచ్చు. ఉమ్, అంటే నేను చంద్రబాబు నాయుడు గారి వల్ల బండ్ల గణేష్ గారికి లాభం జరిగింది కాబట్టి ఆయన ఏదో యాత్ర చేస్తా ఉన్నాడు, సపోర్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి నేను ఖచ్చితంగా మాట్లాడలేదు. ఇట్లాంటి విజనరీ లీడర్, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నిరంతరం పనిచేసే విజనరీ లీడర్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అట్లాంటి ఆయన జైలుకి వెళ్ళి ఇబ్బందులకు గురయ్యాడు. ఇట్లాంటి నాయకుడిని ఇబ్బంది పెట్టిన సైకో ప్రభుత్వం ఆయన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన ఆ ఇబ్బందుల నుండి బయటపడాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే బండ్ల గణేష్ గారు ఆయన యాత్ర చేస్తా ఉన్నాడు అనేది మేము అనుకుంటా ఉన్నాం. ఉమ్, ఆయనకి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు ఉన్నా ఆయన మాకు పనిచేసింది ఎలక్షన్ ముందు మేడం. ఉమ్, ఆ రోజు ఆయన మమ్మల్ని సపోర్ట్ చేసింది ఎలక్షన్కు ముందు. అంటే ఇది ఇవాళ ఎవరు మాట్లాడే వాళ్ళైనా గమనించాల్సిన విషయం ఏంటంటే, బండ్ల గణేష్ గారు మాకు ఎలక్షన్ల కంటే ముందే ఆయన మమ్మల్ని సపోర్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని మీన్స్ మా నాయకుడిని. ఉమ్, ఆయన ఏదైనా ఆశించి ఉంటే ఆ రోజే బయటకు వచ్చి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదో ఒక పదవి ఆశించి ఉండాలి. కానీ ఈ రోజు వరకు ఆయన ఆశించాడని అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు. ఉమ్, నేను అనుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమం, లక్షల సంఖ్యలో యువకులకు కలిగిన ఉద్యోగ కల్పన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆయన తీసుకొస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు, దాని మూలాన ఉద్యోగ కల్పన, కుటుంబాలు ఏ రకంగా ఇవాళ హ్యాపీగా ఉంటా ఉన్నాయి. ఇట్లాంటి నాయకుడు బాగుండాలని ఆయన కోరుకొని ఉండి ఉంటాడు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యాలతో బయటికి రావాలి అని ఒక సంకల్పంతో ఆయన కోరిక కోరి ఉండొచ్చు. అంతే తప్ప ఆయనకేదో పార్టీ మారాలని ఆలోచన ఉంటే ఇప్పుడు దాకా అవసరం లేదు కదా. ఆయన మాకు 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఆయన విభేదించడం జరిగింది, ఆయనకు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఉండి ఉండొచ్చు. ఏది ఒకవేళ మా పార్టీలోకి రావాలనుకున్నా, మా పార్టీలో ఏదైనా పదవి ఆశించాలనుకున్నా, 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆ కేసు కొట్టేశారు కాబట్టి నేను వెళ్తా ఉంటున్నాను అని ఆయన చెబుతా ఉన్నాడు. ఈ రోజు
కొత్తగా ఆయన మా రాష్ట్రంలో చేరే అవకాశం, లేదా ఇక్కడ కొత్తగా పదవి కోసం ఆయన ఏదో ఈ పొలిటికల్ గేమ్ ఆడుతా ఉన్నారు అనేది అయితే మేము నమ్మట్లేదు సుష్మా గారు. ఎందుకంటే ఆయన మీడియాలో బయలుదేరిన దగ్గర నుండి అయిపోయే వరకు చెప్పడం జరిగింది. రెండో అంశం నేను మళ్ళీ చెబుతా ఉన్నాను, ఒకవేళ ఈ రోజు బయలుదేరే ముందు బండ్ల గణేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా చెప్పకపోయినా ఆయన రోడ్డు వెంబడి నడుచుకుంటా వెళ్తా ఉంటే మీడియా కెమెరాలు వెళ్తాయా వెళ్ళవా? వెళ్తాయి కానీ అప్పుడు ఈ క్వశ్చన్ రేజ్ అయ్యేది కాదేమో. లేదు మేడం, అప్పుడైనా ఆయన సమాధానం చెప్పాలి కదా, దేనికి నడుస్తా ఉన్నారు, మీరు ఎవరి కోసం వెళ్తా అంటే ఆయన అప్పుడైనా నిజం చెప్పాలి కదా. నేను పలానా వ్యక్తి కోసం పలానా కోరుకున్నాను, ఈ విధంగా నడుస్తా ఉన్నాను చెప్పి ఆయన అప్పుడైనా చెబుతారు కదా. అది అప్పుడైనా బయటపడుతుంది. అది ఇవాళ బయటపడుతుంది లేదా 2 రోజుల తర్వాత బయటపడేది. అది ఖచ్చితంగా ఆయన మీడియా ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా ఇంకొక 4 రోజులకైనా 3 రోజులకైనా ఈ విషయం బయటపడే విషయమే. కాకపోతే దీన్ని ఎక్కువగా చెలవల పలవల కాకముందే ఆయన అంతగానే చెప్పి, రెండోది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను పనిచేస్తానని చెబుతా ఉన్నాడు. ఆయన ఎక్కడ కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంబోధించడం కానీ లేదా జెండా పట్టుకోవడం కానీ ఎటువంటి ఆయన అలా చేస్తున్నాడని చెప్పి మాకైతే అనిపించడం లేదు. మేము ఒక్కటే చూస్తా ఉన్నాం, కేవలం కొన్ని కోట్ల మంది అభిమానుల్లో బండ్ల గణేష్ గారు కూడా మా విజనరీ లీడర్కి ఒక అభిమాని. ఆ రోజు ఆయనకు ఒక భయం కలిగింది, మా నాయకుడిని మా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఈ సైకో ఎటువంటి ఇబ్బందులకైనా గురి చేస్తాడేమో అని ఆయన భయపడి వెంకన్నని కోరుకోవడం జరిగింది. ఆయన వెంకన్న కలియుగ దైవం వెంకన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు తప్ప ఇక్కడేదో తెలుగుదేశం పార్టీ ఆశీస్సుల కోసం లేదా కొత్తగా ఈరోజు బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తే పెరిగే క్రేజో వచ్చేది ఏం లేదు సుష్మా గారు. ఎందుకంటే అతనికి రావాల్సిన సపోర్టో క్రేజో నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన రోజే బండ్ల గణేష్కి రావాల్సిన క్రేజో ఆ గుర్తింపు వచ్చేసింది. రెండో విషయం, ఈ రోజు రాజకీయాల్లో ఫలానా నాయకుడిని సపోర్ట్ చేస్తేనే క్రేజ్ వచ్చేంత పరిస్థితుల్లో బండ్ల గణేష్ కూడా ఏం లేడు. ఆయన చెప్పడం జరిగింది, నేను మెగా కుటుంబ అభిమానిని, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఆయన తీవ్రంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఓ స్టార్ క్యాంపైనర్గా తెలంగాణ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ఈరోజు పెద్దలు వెంకటస్వామి గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బందులు కలిగితేనో పార్టీకి ఏదైనా నష్టం కలిగే చర్యలు జరిగితేనో కాంగ్రెస్ పార్టీ ఆ నష్ట నివారణ చర్యలు చేపడుతుంది. బండ్ల గణేష్ గారితో మాట్లాడటమా లేదు ఆయన పిలిచి ఇంకొకసారి ఎట్లాంటి జరగకుండా చూడటమో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. దాన్ని ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడి దీంట్లో చిలవల పలవలగా రాజకీయ అంశాలు ముడిపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికో లేక ఎక్కడున్న రేవంత్ రెడ్డి గారికో లేక బీజేపీ పార్టీకో లేక జనసేన పార్టీకో దీన్ని అంటగట్టి ఏదో ఒక విధంగా మీడియాలో ఈ 4 రోజులు 3 రోజులు కనపడదాం, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని ఎవరైతే కొన్ని పనికిమాల విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడైనా మానుకోవాలి. అంటే మీరు అన్నట్టుగా రాజకీయ విమర్శలు ఉన్నా కూడా ఒక వ్యక్తి తన మాటకు నిలబడడం సమాజానికి మంచి ఉదాహరణే కదా. ఖచ్చితంగా సుష్మా గారు, ఎందుకంటే ఇవాళ బండ్ల గణేష్ గారికి తెలీదా ఈ యాత్ర చేయటం మూలాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నాకున్న స్థానం ఏ విధంగా ఉంటుంది, నేను ఈ రోజు రేపొద్దున ఏ విధంగా నా పరిస్థితులు ఎదురవుతాయి, నాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో బండ్ల గణేష్ గారికి తెలీదా సుష్మా గారు? అంటే ఇవాళ బండ్ల గణేష్ గారి యాత్ర ఏదైతే ఒక వ్యక్తికి మాట ఇచ్చామో అది ఎన్ని ఇబ్బందులైనా నిలబడాలి. నిజమైన అభిమాని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన అభిమానాన్ని చాటుకోవాలి తప్ప అవసరాల కోసమో రాజకీయంగా ఎదుగుదల కోసమో తన అభిమానాన్ని లేదా తన నమ్మిన నాయకుడి ఏదైతే కోరికలు కోరుకున్నాడో వాటిని మనం అంటే అట్లా జనాలకు తెలియకుండా దాన్ని ఏదో నాటకాలాడో సైలెంట్గా అని కాకుండా అతను నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటా ఉన్నాడు. ఈరోజు మేము కూడా గర్వపడతా ఉన్నాం, ఒక మనిషి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకునే విధంగా మా నాయకుడు కలకాలం చల్లగా ఉండాలి, మా నాయకుడు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి, మా నాయకుడు 10 కాలాల పాటు ఈ రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పి బండ్ల గణేష్ గారు కోరుకుంటా ఉండే అంశాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. బండ్ల గణేష్ గారి యాత్ర ఏదైతే ఆయన బయలుదేరాడో అది సక్సెస్ అవ్వాలి, ఆయన కోరికలు నెరవేరాలి, ఆయన ఆరోగ్యంగా ఈ యాత్ర పూర్తి చేయాలని చెప్పి సగటు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను. వెంకటస్వామి గారు చెప్పండి. మీరు ఇందాక అజయ్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఏం లేదు, అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో కీడు జరుగుతుందనే దాంతో నేను మొక్కుకున్నా అని చెప్తున్నారు. అసలు తమ్ముడు విజయ్ మాట్లాడుతూ
అజయ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ, అజయ్ గారా ఉమ్, వారు మాట్లాడుతున్నప్పుడు పదే పదే చెప్తున్నారంటే విజనరీ నాయకుడు విజనరీ నాయకుడిని ఆ, ఏ- విజనరీ నాయకుడు కాదు. ఏ వ్యక్తి కూడా అంటే ఏ వ్యక్తి కూడా నష్టం జరగవద్దు, ఏ వ్యక్తి కూడా ప్రాణహాని లేకపోతే అనవసరమైనటువంటి ఏమంటారు అక్రమమైనటువంటి నిర్బంధాలు ఇట్లాంటివి ఉండకూడదని సగటు మనిషిగా మనం కోరుకోవడం సహజం. గణేష్ గారు ఇంకా కొద్దిగా అడుగు ముందేసి ఓపెన్ గా కోరుకుంటున్నారు అంతే. ఆ ఓపెన్ అది కాంగ్రెస్ లో కూడా కొంత యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి అది చర్చకు దారితీస్తుంది. ఉమ్, కేవలము ఆయన ఇప్పుడు మాకు తెలంగాణకు సంబంధించి మీకు తెలంగాణ తెలుగు ప్రజలు తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అక్రమ అరెస్టు ఎవరికి జరిగినా కూడా ఏ ప్రజలైనా ఖండించాల్సిందే. సో తెలంగాణ ప్రజలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానము లేకపోతే మిగతా అడ్మినిస్ట్రేటివ్ లేకపోతే పొలిటికల్ అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాకపోయినా అప్పుడు జరిగినటువంటి తెలంగాణ ఫార్మేషన్లో వారు అడ్డుపడ్డ తీరు అన్నిటిని కూడా వ్యతిరేకించాయి. ఎంత వ్యతిరేకించినా అది ఆ ఇష్యూ మట్టుకే పరిమితమై ఉంటది. ఉమ్, ఇష్యూ మట్టుకే పరిమితం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా హైదరాబాద్లో కూడా నిరసనలు జరిగినాయి వారు అడిగినప్పుడు. అది అభిమానం కారణం కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా కమ్యూనిటీ పరంగా కావచ్చు. తెలుగుదేశం జనరల్ గానే కొద్దిగా ఆర్గనైజ్డ్ పార్టీ అది. తర్వాత కమ్యూనిటీకి ఒక వర్గం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి 90% ప్రజలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడేటువంటి పార్టీ. సో ఇట్లా ఆర్గనైజ్డ్ ఉన్నది కాబట్టి అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయం అని అందరు భావించింది కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధను వాళ్ళ నిరసనను వ్యక్తం చేసినారు. దాంట్లో ఒకడు గణేష్ గారు కూడా అట్లనే వ్యక్తం చేసినాడు. తెలంగాణ ప్రాంతం వాడైనప్పటికీ కూడా ఆయన అట్లనే వ్యక్తం చేసినాడు. తర్వాత దాన్ని ఇంకొద్ది కన్సాలిడేటెడ్ గా ఇట్లా చాలా వారు చెప్పినది కరెక్ట్. లక్షల మంది కోరుకొని ఉండొచ్చు, కోరి ఉండుంటారు. ఆ లక్షల మందిలో ఈయనొక్కడు. కాకపోతే లక్షల మంది వాళ్ళ మొక్కులను ఏ రకంగానో ఎవరికి తెలియకుండానో వాళ్ళ వేలో వాళ్ళు తీర్చుకొని ఉంటారు. గణేష్ గారు మాత్రం కొద్దిగా పబ్లిక్ గా వచ్చినారు. ఆ పబ్లిక్ గా వచ్చడం వల్లనే వాళ్ళ చర్చ జరుగుతుంది. అంటే ఆయన గణేష్ గారు కూడా ఆయన పబ్లిక్ లో వెళ్తున్నప్పుడైనా అడుగుతారు కదా అని అజయ్ గారు అన్నారు. పబ్లిక్ అంటే లో నడుచుకుని అడుగుతారమ్మా. వెళ్తున్నారు, ఇప్పుడు ఒకటి ఎందుకు వెళ్తున్నారు అనే క్వశ్చన్ వస్తుందని. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తర్వాత దైవభక్తి దీని గురించి వచ్చింది కాబట్టి కొంచెం శాస్త్రం తెలిసిన వాడిగా నేను ఏం చెప్తున్నా అంటే, గణేష్ గారికి కూడా ఆ శాస్త్రం తెలియకనా కానీ సరే దానికి వారి ఎక్స్ప్లెనేషన్ నేను ఐ డోంట్ వాంట్ క్వశ్చన్ ఇస్ ఆయన మనోభావాలను నేనేం క్వశ్చన్ చేయదలుచుకోలేదు. బట్ శాస్త్రం తెలిసిన వారిగా నేనేమంటున్నానంటే ఈ మొక్కులు తీర్చడము దైవానికి అది చేయడము ఇది బహిరంగ పరచరు జనరల్ గా. మా మదర్ చెప్పేవారు, నేను గుడికి పోయి వచ్చిన నేను దేవుని ఇది కోరుకున్నా అంటే మా మదర్ చెప్పేవారు, అట్లా చెప్పొద్దు నాన్న, బయటికి చెప్పొద్దు, దేవుడికే చెప్పాలా, దేవునితో వినిపించాలా, దేవుని నుంచే మనం తీసుకోవాలని మా చిన్నప్పుడు మా మదర్ చెప్పేది. అప్పుడు నాకు తెలియని స్థితిలో. సో జనరల్ గా ఇట్లా పెద్దలు చెప్తుంటారు. సో దానికి కూడా కొద్దిగా కట్టుబడి ఉంటే ఏదో నా సొంత ముక్కు కోసం నేను పోతున్నా అని చెప్పుకొని వెళ్ళిపోయినా కూడా ఈ మాత్రం కాంట్రవర్సీ రాకపోయేది. బట్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఈస్ ఏమంటారు ఆయనే ఆలోచనకే వదిలిపెట్టేస్తున్నాం. దాంట్లో మేము ఎక్కువ క్వశ్చన్ చేయదలుచుకోలేదు. పార్టీకి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే డెఫినెట్ గా వారిని ఆ స్టేట్మెంట్స్ లేకపోతే దానికి సంబంధించిందో దాన్ని కొద్దిగా సమయం పాటించమనేటువంటి సూచన కంపల్సరీ మేము చేస్తాం. అంటే బండ్ల గణేష్ స్టైల్ స్పీచెస్ మళ్ళీ రాజకీయ వేదికలపై అయితే వినబోతున్నామా అంటే ఏమంటారు? ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. రేపు వచ్చి మా పార్టీ రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నది. షాద్నగర్ వాస్తవుడు, షాద్నగర్ మున్సిపాలిటీ ఉంది. షాద్నగర్ మున్సిపాలిటీలో మా పార్టీని మొత్తం గెలిపించేటువంటి బాధ్యతను బుధాన్ని వేసుకొని ప్రచారం చేస్తే వద్దని అంటారా? అనం కదా.
సో మా పార్టీ కార్యకర్తగా ఆయన ఈ హాస్ ఎవ్రీ ఫ్రీడమ్ టు వర్క్ ఫర్ ద పార్టీ. ఆయన పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు నిలబెడతామని ఒక మాట అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ లో హైదరాబాద్ లో నిలబెడతామన్నారు, లేకపోతే రేపు తెలుగుదేశమే నిలబడ్డది. అప్పుడు పోయి మేము చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తానే డెఫినెట్ గా వీల్ టేక్ యాక్షన్. కానీ ఇప్పుడైతే అదేం లేదు. సో ఇప్పుడున్న దాంట్లో ఆయన రాజకీయ వేదికల్లో కంపల్సరీ వస్తాడు, మా పార్టీ మీటింగ్లకు వస్తాడు. ఆయన ఏం మేము పక్కన పెట్టలేదు, ఆయన ఏమో అస్పృశ్యుడు కాదు మా పార్టీకి. డెఫినెట్ గా ఈజ్ ఏ part and parcel of our party, and he has every right and every freedom to work for our party in any stage, ఏ వేదిక పైన కూడా ఆయన వచ్చి పర్మిషన్, అన్ని వేదికలలో ఆయన కూడా పర్మిషన్ ఇయ్యరు, అన్ని వేదికలలో నాకు కూడా పర్మిషన్ ఇయ్యరు, అన్ని వేదికలలో అందరికీ పర్మిషన్ ఉండదు. కొన్ని వేదికలలో ఎక్కడైతే నాకు పర్మిషన్ ఉంటుందో నేను పోతాను, గణేష్ గారికి ఎక్కడైనా పర్మిషన్ ఉంటే వారు కూడా వచ్చి మాట్లాడతారు. అట్లా ఇబ్బంది ఏం లేదు. పార్టీకి సేవ చేస్తానన్న దాంట్లో వారికి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. డెఫినెట్ గా పార్టీ లైన్ దాటొద్దు అనేది మాత్రం ఎప్పుడైనా చెప్తారు, అది వారు కూడా పాటించాలి. సో ఆయన పూర్తిగా భగవంతుడు 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 అనే మాట చెప్తున్నప్పుడు మనం ఎక్కువగా దాన్ని రాజకీయాలకు ఈడ్చడం వల్ల అతన్ని మానసికంగా అతని మనోభావాలను దెబ్బతీసడం అవుతుంది. సో ఆయన మనోభావాలకు, ఆయన యొక్క వ్యక్తిగత ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీగా మేము గౌరవించి దాని మీద ఎక్కువ ఇంటర్ఫిరెన్స్ రాజకీయంగా చేయొద్దని మిగతా రాజకీయ పక్షాల మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా పార్టీ పక్షాన. ఫైనల్ గా అజయ్ గారు, మేడం, నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తీరుని ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ చేయడం జరిగింది, నిరసనలు చేయడం జరిగింది, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ఆ తర్వాత యావత్ తెలుగు ప్రజలందరూ స్వతంత్రంగా రోడ్లు ఎక్కడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అక్కడ జరిగిన ఎటువంటి రైలు రోకో, ఆ రోజు మెట్రో రైలు దాంట్లో ప్రోగ్రామ్ కానీ, గచ్చిబౌలిలో జరిగిన ప్రోగ్రామ్ కానీ, పార్టీకి కానీ పెద్దలందరూ ఇంకో మాట అన్నారు, కమ్యూనిటీ కూడా అక్కడ ఎటువంటి ఆ సపోర్ట్ ఇవ్వటం కానీ, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ చేయడం కానీ జరగలేదు సుష్మా గారు. రెండో విషయం, నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరాన్ని ఐటీ నగరంగా ఏ విధంగా తీర్చిదిద్దారు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇంజనీరింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ రోజు లక్షల రూపాయల శాలరీలుగా తీసుకుంటా ఉన్నారు ఐటీ రంగంలో. దాని మూలాన రాజకీయ లబ్ధి వాళ్ళకి ఎటువంటిది అవసరం లేదు. ఆ రోజు గచ్చిబౌలిలో చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నది మొత్తం ఐటీ విద్యార్థులు, వాళ్ళకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రెండో విషయం చెబుతా ఉన్నాను, దాన్ని ఎవరూ ఆర్గనైజ్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ కానీ, రెండోది కమ్యూనిటీ కానీ ఎటువంటి ఆర్గనైజ్డ్ నిరసన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో చేయలేదు. మేము ఆ 2 రోజులు 3 రోజులు మాత్రమే ఒక తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ మేము పిలుపివ్వడం జరిగింది. ఒక 3 రోజులు 4 రోజులు దాటిన తర్వాత నుండి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఆయన మూలాన బాగుపడిన రాష్ట్రం, ఆయన మూలాన ఈ రాష్ట్రానికి వచ్చిన సంస్థలు, దాంట్లో ఉద్యోగం పొందిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, మిగతా ప్రతి ఒక్కళ్ళు ఆయన పరిపాలనలో రాష్ట్రంలో ఆయన మూలాన బాగుపడిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన మూలాన సాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు, లేదా ఆయన లాంటి నాయకుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దాంట్లో దేశం అభివృద్ధి చెందుతుంది, అట్లాంటి విజనరీ లీడర్ బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాయం పొందిన వారు మాత్రమే కాదు, కనీసం నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూడని వాళ్ళు కూడా ఇట్లాంటి లీడర్కి ఏమీ కాకూడదు, ఇట్లాంటి విధ్వంసకారుడి చేతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు అని ఆ రోజు రోడ్లు ఎక్కడం జరిగింది తప్ప ఎక్కడ మేము కావాలనో ఆర్గనైజర్గానో ఎవరినో ప్రేరేపించో లేదా కమ్యూనిటీని ముందు నడిపించో జరిగిన ఉద్యమం కాదు. యావత్ తెలుగు ప్రజలందరూ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ స్వతంత్రంగా రోడ్లు ఎక్కి 53 రోజుల పాటు ప్రపంచం విస్తుపోయే విధంగా నిరసన ధర్నాలు, రాస్తారోకోలు, ఈ విధంగా లక్షల సంఖ్యలో మొక్కులు, చాలా మంది. ఈరోజు ఇంకో మాట చెబుతా ఉన్నాను మీకు సుష్మా గారు, మా నియోజకవర్గం నుండి
తెలుగు యువతలో పనిచేసిన కనీసం 40 నుంచి 50 మంది ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళారు, ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళారు పాదయాత్ర. బట్ కాకపోతే వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాదు, వాళ్ళకి అంత రాజకీయాల్లో అంత ఐడెంటిటీ లేదు కాబట్టి ఇవన్నీ మీకు బయటకు రాలేదు తప్ప ఈ రోజు బండ్ల గణేష్ గారు ఒక ఐడెంటిటీ పర్సన్, సెలబ్రిటీ, దట్టు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దట్టు ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇది ఇంకా చర్చనీయాంశం అయింది తప్ప ఆయన ఒక సాధారణ వ్యక్తిగా చేసి ఉంటే ఇది ఇంత పెద్ద అంశం కాదు. ఆయన కాంగ్రెస్ లో ఉండి చంద్రబాబు నాయుడు గారి కోసం యాత్ర చేస్తున్నారు కాబట్టి దీన్ని రాజకీయాలకు ముడి పెడతా ఉన్నారు. నేను ఈ రోజు అన్న వెంకటస్వామి గారు చెప్పినట్టు దయచేసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేద్దాం, ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు దయచేసి. ఈ రోజు బండ్ల గణేష్ గారు కేవలం దైవయాత్రగానే దీన్ని భావించండి, దయచేసి దీనికి ఎటువంటి రాజకీయ రంగు పొలవద్దు, చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను, ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దండి, ఆయనకు అవసరమైతే అండగా నిలబడదాం, లేదా దూరంగా ఉండి ఆయన యాత్ర సక్సెస్ అవ్వాలి, ఆయన వెంకన్న సన్నిధికి వెళ్ళి ఆయన యాత్రని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటా ఉందాం తప్ప దీన్ని దయచేసి ఏ పార్టీ అయినా నారా చంద్రబాబు నాయుడు గారి మీదో, నారా లోకేష్ గారి మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో కక్ష సాధింపుంటే ఇంకో రకంగా తీర్చుకుందాం తప్ప ఒక అభిమాని ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఆయన చేస్తున్న దైవయాత్రని దయచేసి ఎవరో రాజకీయం చేయొద్దని చెప్పి నేను కూడా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీలను నేను కోరుతా ఉన్నా సుష్మా గారు. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటస్వామి గారు, అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తి తన దేవుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని మాటలతో కాదు అడుగులతో చూపించిన యాత్ర కానీ ఇది చూడాలని అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel